జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్ సెంటర్ ఫర్ మేల్ ఇన్ఫెర్టిలిటీ అండ్ సెక్సువల్ డిస్ఫంక్షన్ డాక్టర్ టి క్రాంతికుమార్ రెడ్డి మేల్ ఇన్ఫెర్టిలిటీ అండ్ ఫినైల్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో పురుషుల సంతాన సాఫల్య మరియు సెక్స్ సమస్యలకు అత్యాధునిక వైద్యం అందిస్తున్న హాస్పిటల్. సంతానం లేదా వీర్యకణాల సమస్య కావచ్చు, సెక్స్ సమస్య, అంగస్తంభన, శీఘ్రస్ఖలనం, ఇంకా పురుషుల ఎటువంటి లైంగిక సమస్యలకైనా సంప్రదించండి జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మా బ్రాంచులు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. సెల్ 9391656010. సెక్షువల్ ప్రాబ్లమ్స్తో నన్ను ఓపీలో కన్సల్ట్ అయ్యే చాలామంది పేషెంట్స్ చెప్పే ఒక కామన్ కంప్లైంట్ ఏంటి అని అంటే, సెక్స్లో కలిసినప్పుడు సెమెన్ను ఇంతకు ముందులాగా ఇట్లా ఒక స్పర్ట్ లాగానో లేకపోతే ఫోర్స్గా దూరం పడట్లేదండి. జస్ట్ ఇట్లా దారలాగా కిందకి ఇట్లా నీళ్ళులాగా కిందకి జారిపోతూ ఉంటుంది సెమెన్. ఇంతకుముందు సెమెన్ అనేది కొంత దూరం పడేది సెక్స్లో కలిసినప్పుడు లేదా మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు అట్లా పడట్లేదు అని చాలామంది చెప్పే ఒక కామన్ కంప్లైంట్. అసలు సెక్స్లో కలిసినప్పుడు సెమెన్ ఒక ఫోర్స్ఫుల్గా కొంచెం దూరంలాగా పడటానికి గల రీజన్ ఏమిటి, అండ్ అలా కాకుండా ఇట్లా జస్ట్ ఇట్లా జారిపోయినట్లు లేదా కలిసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత కూడా జస్ట్ ఇట్లా గమ్లాగా ఈ యూరిన్ హోల్ నుంచి బయటికి జారుతూ ఉంటుంది అనమాట, బంకలాగా. సో అసలు దీనికి రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా చాలామంది మగవాళ్ళలో సెక్స్లో కలిసినప్పుడు సెమెన్ను ఫోర్స్ఫుల్గా దూరంగా పడకుండా జస్ట్ ఇట్లా డ్రాప్ లాగా అక్కడే జస్ట్ కాళ్ళ మీద పడటమో లేకపోతే దూరం పడకుండా ఉంటుంది. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్గా ఈ సెమెన్ను ఇట్లా గమ్లాగా జస్ట్ దగ్గరగా పడటానికి, దూరం పడకుండా ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, నార్మల్గా ఎవరైనా సరే సెక్స్లో కలిసినప్పుడు లేకపోతే మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేసుకున్నప్పుడు సెమెన్ రిలీజ్ అయినప్పుడు, ఇది యూరిన్ వచ్చే ట్యూబ్ అనమాట. ఈ యూరిన్ వచ్చే ట్యూబ్లోకి సెమెన్ రిలీజ్ అయింది. ఈ యూరిన్ వచ్చే ట్యూబ్లోకి సెమెన్ రిలీజ్ అయినప్పుడు ఈ మజిల్, ఈ బల్బోస్పాంజియోసస్ అనే మజిల్ గట్టిగా కాంట్రాక్ట్ అయింది అనమాట. అంటే ఈ యూరిన్ వచ్చే ట్యూబ్ చుట్టూతా ఈ బల్బోస్పాంజియోసస్ మజిల్ ఉంటుంది. ఈ బల్బోస్పాంజియోసస్ అనే మజిల్ సెమెన్ను యూరిన్ వచ్చే ట్యూబ్లోకి రిలీజ్ అవ్వగానే ఆ మజిల్ కాంట్రాక్ట్ అయ్యి, ఆ మజిల్ కాంట్రాక్ట్ అవడం వల్ల సెమెన్ అనేది ఫోర్స్ఫుల్గా కొంచెం దూరం పడింది. ఎంగేజ్లో ఉన్నప్పుడు ఏమైంది అని అంటే, ఈ మజిల్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, అండ్ సెమెన్ కూడా కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి ఎంగేజ్లో ఉన్నప్పుడు. సో అప్పుడు ఏమైంది అంటే, జస్ట్ సెమెన్ రిలీజ్ అవ్వగానే ఈ మజిల్ చాలా ఫాస్ట్గాను టైట్గా కాంట్రాక్ట్ అవటం వల్ల ఈ టిప్ దగ్గర నుంచి సెమెన్ ఇట్లా కొంచెం దూరం పడింది అనమాట. ఇది నార్మల్గా ఉండే ఎజాక్యులేటరీ మెకానిజం. కొంతమందిలో ఈ మజిల్ అనేది స్లోగా విత్ ఏజ్ వీక్ అయిపోయింది. ఈ మజిల్ వీక్ అయిపోవటానికి, బల్బోస్పాంజియోసస్ అనే మజిల్ వీక్ అయిపోవటానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి డయాబెటిస్ మెలైటస్, అంటే షుగర్ ప్రాబ్లం. ఎవరిలో అయితే షుగర్ ఉంటుందో ఆ షుగర్ ఉన్న వాళ్ళలో ఈ మజిల్ అనేది వీక్ అయిపోయి, దానివల్ల ఏమైందంటే వాళ్ళకి సెమెన్ అవుట్ అయినప్పుడు ఈ ట్యూబ్లోకి సెమెన్ రిలీజ్ అయినా ఈ మజిల్ అనేది కాంట్రాక్ట్ అవ్వదు. ఈ మజిల్ అనేది గట్టిగా కంప్రెస్ చేయదు కాబట్టి సెమెన్ వాళ్ళకి జస్ట్ ఈ ట్యూబ్ దగ్గర నుంచి ఇట్లా కిందకు వచ్చేస్తుంది. నార్మల్గా ఇట్లా బయటికి ఇంత దూరం పడాల్సింది సెమెన్ జస్ట్ ఇట్లా ట్యూబ్లో నుంచి ఇట్లా కిందకు వచ్చేస్తుంది అనమాట. సో దానికి మెయిన్ రీజన్ ఈ మజిల్ వీక్ అయిపోవడం. ఈ మజిల్ వీక్ అయిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి షుగర్ ప్రాబ్లమ్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి హార్మోనల్ ఇష్యూస్. ఎవరిలో అయితే కొంత టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉంటుందో, టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు ఈ ట్యూబ్లోకి, యూరిన్ వచ్చే ట్యూబ్లోకి, యురెత్రాలోకి రిలీజ్ అయ్యే సెమెనే తక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా, అండ్ ఈ మజిల్ కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు ఈ బల్బోస్పాంజియోసస్ మజిల్ కూడా వీక్ అయిపోయింది కాబట్టి దానివల్ల కూడా ఈ సెమెన్ అనేది ఇట్లా దూరంగా పడకుండా జస్ట్ ఇట్లా దగ్గరికి పడింది. అది సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. ఎవరిలో అయితే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, అంటే రిపీటెడ్గా ఎక్కువ మందితో సెక్షువల్గా కలుస్తారో, ఆ సెక్షువల్గా ఎక్కువ మందితో కలిసినప్పుడు ఈ యూరిన్ వచ్చే ట్యూబ్, యురెత్రా అనేది కొంత బ్లాక్స్ అయిపోయింది అనమాట. యూరిన్ వచ్చే ట్యూబ్ నార్మల్గా ఉండాల్సిన డయామీటర్ ఉండకుండా సన్నగా అయిపోయింది యూరిన్ వచ్చే ట్యూబ్. సో యూరిన్ వచ్చే ట్యూబ్ సన్నగా అయిపోయినా కూడా ఈ సెమెన్ అనేది దూరంగా పడకుండా ఇట్లా దగ్గరికే పడతా ఉంటుంది. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి ఎవరిలో అయితే టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉండి
ప్లస్ దాంతోపాటు ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, లేదా ప్రోస్టేట్ కానీ లేకపోతే సెమినల్ వెసికల్స్లో కానీ ఇన్ఫెక్షన్స్ కానీ బ్లాక్స్ కానీ ఉంటాయో, వాళ్ళలో కూడా సెమెన్ తక్కువ వచ్చింది, ప్లస్ సెమెన్ కూడా దూరం పడకుండా దగ్గర పడుతూ ఉంటుంది. ఇవి మెయిన్ రీజన్స్ ఉంటాయి. సో ఈ సెమెన్ దూరంగా పడకుండా ఇట్లా దగ్గరగా పడుతుంది అని అంటే ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అని అంటే హార్మోన్ ప్రాబ్లం ఏదైనా ఉందా అండ్ షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది ఫస్ట్ చూసుకోవాలి. అండ్ దాంతోపాటు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, సెమినల్ వెసికల్స్లో ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ యూరిన్ వచ్చే ట్యూబ్ ఏమైనా బ్లాక్స్ లాంటిది ఏమైనా ఉందా అనేది కూడా తెలుసుకోవాలి. యూరిన్ వచ్చే ట్యూబ్ బ్లాక్స్ ఉన్నప్పుడు యూరిన్ కూడా కొన్నిసార్లు వాళ్ళకు ఫ్రీగా రాకుండా గట్టిగా బిగబట్టి పోయాల్సి వచ్చింది. కానీ యూరిన్ లిక్విడ్గా ఉంటుంది కాబట్టి యూరిన్లో ఉన్న ప్రాబ్లము ఫస్ట్ తెలియదు, సెమెన్లో ఉన్న ప్రాబ్లమే ఫస్ట్ తెలిసిద్ది అనమాట. సో చాలా మంది ఈ సెమెన్ అనేది ఇట్లా ఫోర్స్ఫుల్గా దూరం పడకుండా ఇట్లా దగ్గరికి పడటానికి దానివల్ల వచ్చే సమస్య ఏంటి అని అంటే వాళ్ళకు ఉండే డౌట్ ఏంటంటే ఆ సెమెన్ అనేది ఫోర్స్గా పడితేనే ఆ సెమెన్ అనేది వెజైనాలోకి వెళ్ళి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ ఇట్లా కిందకి పడిపోతా ఉంటే సెమెన్ అంతా బయటకు వచ్చేసి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుందని చాలా మందికి ఉండే ఒక డౌట్. సో డెఫినెట్గా సెమెన్ అనేది కొంత ఫోర్స్గా పడితేనే ఆ వెజైనాలోకి సెమెన్ డీప్గా వెళ్ళి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమందిలో ఈ మజిల్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. అసలు ఈ మజిల్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతే వాళ్ళకి సెమెన్ అవుట్ అయినప్పుడు సెమెన్ అవుట్ అయిన ఫీలింగ్ వచ్చిందిలే కానీ అసలు ఒక్క డ్రాప్ కూడా సెమెన్ బయటికి రాదు. జస్ట్ సెమెన్ అవుట్ అయిన హ్యాపీనెస్ ఫీలింగ్ వచ్చింది. సెమెన్ అవుట్ అయిన ఫీలింగ్ వచ్చి పెన్నిస్ మెత్తగా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 10 minutes 15 minutes తర్వాత స్లోగా ఇట్లా సెమెన్ బయటికి వచ్చి అప్పుడు వాళ్ళకి అండర్వేర్లో సెమెన్ పడిపోయింది అనమాట. అంటే వాళ్ళకి ఏంటంటే అసలు ఈ మజిల్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. సెమెన్ ఇక్కడ రిలీజ్ అవుతుంది, ఆ సెమెన్ ఇక్కడ రిలీజ్ అయిన సెమెన్ ఈ ట్యూబ్లోనే ఉంటుంది. తర్వాత ఎరెక్షన్ తగ్గిపోయిన తర్వాత పెన్నిస్ ఇట్లా కిందకి బెండ్ అయిపోయింది కాబట్టి అప్పుడు ఈ అండర్వేర్లో గమ్ లాగా వైట్ లాగా సెమెన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్ ఈ మజిల్ వీక్ అయిపోవడానికి. సో దీనివల్ల వచ్చే ఒక మెయిన్ సమస్య ఏంటి అంటే సెక్షువల్గా ప్లెజర్ అనేది కొంత తగ్గిద్ది అనమాట. ఈ మజిల్ కాంట్రాక్ట్ అయినప్పుడే ఆ సెక్షువల్గా హ్యాపీనెస్ ఆర్గాజం అనేది ఎక్కువగా వచ్చింది. సో ఈ మజిల్ వీక్ అయిపోయింది అనుకోండి, సెక్షువల్గా ఆర్గాజం లేదా ప్లెజర్ అనేది తగ్గిపోయింది. ప్లస్ దాంతోపాటు ఈ సెమెన్ ఫోర్స్ఫుల్గా పడకుండా జస్ట్ ఇట్లా దగ్గరగా పడటం వల్ల కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ ఇష్యూస్ రావడానికి అండ్ సెక్స్లో కలిసిన తర్వాత సెమెన్ వెజైనాలో డీప్గా కాకుండా జస్ట్ ఈ లేబియా దగ్గర లేకపోతే జస్ట్ అవుటర్ వాల్ ఆఫ్ ద వెజైనా దగ్గర సెమెన్ రిలీజ్ అవటం వల్ల ఇమీడియట్గా పార్ట్నర్ లెగిసి వాష్ చేసుకుందాం అనేటప్పటికి సెమెన్ అంతా వెజైనా నుంచి బయటకు వచ్చేసి పిల్లలకి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఎవరిలో అయితే ఈ సెమెన్ ఫాస్ట్గా రాకుండా అంటే ఇట్లా ఫోర్స్ఫుల్గా రాకుండా జస్ట్ స్లోగా వాటర్ లాగా కిందకి ఇట్లా జారుతున్నట్లు వస్తుందో, సో ఎక్కువ మందిలో ఈ బల్బో స్పాంజియోసిస్ అనే మజిల్లో ప్రాబ్లం ఉండటమే మెయిన్ రీజన్. సో ఎవరిలో అయితే ఈ సెమెన్లో ప్రాబ్లం ఉండి లేకపోతే సెమెన్ అనేది రిలీజ్ అవుతున్నా వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుందిలే కానీ సెమెన్ రావట్లేదు లేదా ఫోర్స్ఫుల్గా రావట్లేదు అనుకుంటే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఈ మజిల్ స్ట్రెంత్ ఎలా ఉంది అండ్ డయాబెటీస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఈ యూరిన్ వచ్చే ట్యూబ్లో బ్లాక్ ఏమైనా ఉందనే చెక్ చేసుకోవాలి. సో ఇటువంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లం ఉన్నా 100% దాని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.